ఇదిగోండి ఈ టెంపుల్ అయితే కృష్ణా నదితో స్టార్ట్ అవుతుంది. ఈ టెంపుల్ ఏంటి అంటే పరమేశ్వరుడు స్వయంగా గృహల కింద వెలిసారండి. ఇదే దారి చూస్తుంటేనే స్టార్టింగ్లోనే భయం వేసేస్తుంది. లోపలికి వెళ్ళే కొద్దీ థ్రిల్లింగ్గా ఉంటుంది, భయంగా ఉంటుంది. కానీ భక్తి అనేది మనకైతే భయాన్ని అయితే చంపేస్తుంది. అయితే ఈ వీడియో ఫుల్ చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఈలోగా ఒక భక్తుడికి తన జరిగిన విశేషం వినండి. మా నాన్నగారు వాళ్ళు పెళ్ళి అయిన తర్వాత కూడా ఇక్కడ వాళ్ళు వచ్చిన తర్వాత నేను పుట్టానంటండి. నా పేరు అందువల్ల దైద అమలింగేశ్వర అని చెప్పాను. నా పేరు అమలింగం అని పెట్టారండి. ఏ కార్యక్రమం అయినా సరే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుందండి. చాలా హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు మేమైతే దైద వచ్చామండి. పొద్దున గుహల దగ్గరికి వెళ్ళాం కదా, ఆ తర్వాత నెక్స్ట్ వీడియో అండి ఇది పార్ట్ 2. ఇప్పుడైతే దైద వచ్చాం. ఇక్కడ దైదలో చూడండి, కృష్ణానదిలోకి దిగడానికి ఇబ్బంది అయ్యేటువంటి వాళ్ళ కోసం కృష్ణానదినే దేవాలయం దగ్గరికి తీసుకొచ్చారు. ఎలా తీసుకొచ్చారంటారు? నీళ్ళ సౌండ్ వినిపిస్తూనే ఉండాలి. కృష్ణానదే దేవాలయం దగ్గరికి వచ్చింది చూసారా, ట్యాపుల పరంగా నదిలో నుంచి పైప్ అండి. ఆ పైపుని మోటార్ ద్వారా ఇక్కడ తీసుకొచ్చారు. మనకు నీళ్లు వద్దు అనుకుంటే అక్కడ ఎర్రగా వాల్ కనపడుతుంది, ఆ వాల్ దగ్గరైనా వేసుకోవచ్చు. మనం స్నానాలు చేసే వాళ్ళు స్నానాలు చేస్తారండి. అదేవిధంగా ఇక్కడ అస్తుకులు కలుపుకునే వాళ్ళు కూడా అస్తుకులు కలుపుకుంటారు. ఇంకొకటి, ఈ దేవాలయానికి నేను వచ్చి కూడా సుమారు 4 సంవత్సరాలు అవుతుందండి. మొత్తం అడవి, ఈ చుట్టుపక్కల మొత్తం అడవి. ఇప్పుడైతే కృష్ణానది చూపిస్తా. ఇక్కడ కృష్ణ పుష్కరాలు కూడా బాగా చేస్తారు. దైద యాగశాల, కళ్యాణకట్ట, ఇంకా చిన్న చిన్న ఉపాలయాలు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ కృష్ణా రివర్ మీకు చూపిస్తా దగ్గరికి వెళ్ళి. ఇక్కడ మహానంది, పెద్ద నంది ఇక్కడ. ఆ తర్వాత ఇక్కడ నాగపడకలు, చాలా నందులు, ఇవన్నీ ఉన్నాయి. ఇదిగోండి కృష్ణా రివర్, అమ్మవారు. ఇక్కడ నుంచి ఇంకా మెట్లు ఉన్నాయి అక్కడ దాకా. కుదిరితే వెళ్ళేటప్పుడు స్నానం చేసేది మీకు చూపిస్తాను నేను. ఇది నేను అనుకుంటున్న టికెట్ కౌంటరే, తీసే ఉంది గుళ్ళో. వేసుందా? ఇదిగోండి ఇది గుహ. ఇప్పుడు గుహలోకి అయితే వెళ్తున్నాం. తీసే ఉంది. ఇదిగోండి గుహలోకి అయితే ఇదివరకు లైట్లు ఏమీ లేవు. ఈ కనిపిస్తున్నాయి కదా, ఈ బెజ్జాలే లైట్లు ఉండేవి. ఇప్పుడు లైట్లు ఏర్పాటు చేశారు ఈ గుహలో మొత్తం. ఇవ్వండి, ఇదంతా పసుపు రాసి బొట్లు పెట్టారు. మనకి ఎక్కడ దేవుడు కనపడితే అక్కడ పసుపు రాసి బొట్లు పెడతాం కదా, కానీ లైట్లు లేకుండా ఉంటే బాగుండేది. గుహ కాబట్టి సాధారణంగా గబ్బిళాల వాసన ఉంటుంది. ఇదిగోండి ఏసీ కూడా వేసే ఉందండి. ఇక్కడ నీళ్లు కూడా కారుతున్నాయి అటు. నేను మీకు మళ్ళీ చూపిస్తా. ఇదిగోండి ఏసీ ఫెసిలిటీ కూడా ఉంది వచ్చిన భక్తులకి. ఇదిగోండి గుహ. ఇదంతా కొండరాయి మిషన్తో చెక్కారు, మనం చూసుకోవచ్చు. ఇగోండి మిషన్తో కోసారు, ఇది పగలకపోతే. ఈ గీతలు అయితే అవే, కానీ న్యాచురల్గా ఏర్పడ్డట్టు కనపడుతున్నాయి మనకి వీడియోలో. ఇదిగోండి అమరలింగేశ్వర స్వామివారి దేవస్థానం. ఇదంతా కొండ గబ్బిళాల వాసన మనం చూసుకోవచ్చు. కానీ దేవాలయం అయితే సూపర్ ఉంటుందండి. ఇదిగోండి అంత గుహలోకే ఉంటుంది. ఇదిగోండి పైన చూడొచ్చు. ఇది దైదండి, అమరలింగేశ్వర స్వామి. ఓ జనరలేనండి, మంచి కంపెనీలో పెట్టారు ఏసీలు. ఇది ఈ పైన ఫ్యాన్లు ఉబ్బతీత రాకుండా, కింద ఫ్లోరింగ్ బాగానే ఉంది, అంతా లైటింగ్ అంతా బాగుంది.
ఇదిగోండి నందీశ్వరుడు. ఇక్కడ ఈ నందిమెళ్ళ గంటలు. అదిగోండి అమరలింగేశ్వర స్వామినే నమో నమః. త్రిశూలము స్వామి, శంకరుడు, దైద శంకరుడు అండి ఆయన. నుంచైతే స్వామివారు ఇటు పక్క ఉన్నారు, మనకి వెనక వైపు ఇక్కడ ఈ గేట్ స్వామివారు ఉన్నది. ఇటు పక్క నుంచి అమ్మవారి దగ్గరికి అయితే మనం లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు మరలా ఒకసారి లోపల చూపిస్తున్నా, చక్కగా చూడండి లోపల ఎలా ఉంటుంది. ఇప్పుడు చూడండి పైన అయితే ఎలాంటి ఇది లేదు, అంతా కూడా తనకి తానుగా ఏర్పడిన దాన్నే ఇక్కడ ఉన్నటువంటి భక్తులు దేవాలయంగా మార్చారు. ఇక్కడ న్యాచురల్గానే వచ్చారండి, వెలిసినటువంటి మావయ్య గారు వెలిసినటువంటి స్వామిగా వెలిసినటువంటి స్వామి అండి.